హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోయారు. పక్కన చిన్న చిన్న సౌండ్లు వస్తున్నాయా? ఇక్కడే కుషాల్ కూర్చుని ఉన్నాడు, వాడు ఆడుకుంటున్నాడు, నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. అండ్ ఈరోజుది టైటిల్ చదివి మీకు అర్థమైపోయి ఉంటుంది. మనం ఈరోజు చేయబోతున్నాం DIY సోప్. ఈ సోప్ మనం ఎందుకు చేయాలి అనేది ఫస్ట్ కొంచెం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మార్కెట్లో దొరికే చాలా వరకు సోప్లు మన స్కిన్ని డ్రై చేసేస్తాయి. పిల్లలది మెయిన్లీ 1 year వరకు మనం పిల్లలకి సంబంధించిన సోప్స్ యూస్ చేస్తాం. దాని తర్వాత సడన్గా వాళ్ళు ఎక్కువ ఆడటం మొదలు పెట్టేస్తారు, మట్టిలో ఆడటం మొదలు పెట్టేస్తారు, ధూళిలో ఆడటం మొదలు పెట్టేస్తారు. తర్వాత ఈ మార్కెట్లో దొరికే సోప్లు ఏంటంటే వాళ్ళ స్కిన్ని మరీ ఎక్కువ డ్రై చేసేస్తాయి అనమాట. మనం ఇంతకు ముందు మన చిన్నప్పుడు నలుగు పెట్టి స్నానం చేసేవాళ్ళం. చాలా వరకు పెద్ద పెద్ద అయిన వరకు మనం నలుగు పెట్టే స్నానం చేసేవాళ్ళం. అప్పుడు మన స్కిన్ ఎంత సాఫ్ట్గా, ఎంత స్మూత్గా ఉండేది. మనం ఎక్కువ కెమికల్కి మన స్కిన్ ఎక్స్పోజ్ చేస్తున్నప్పుడు మన స్కిన్ స్కిన్ ప్రాబ్లమ్స్ రావడం స్టార్ట్, ఎక్కువగా ర్యాషెస్, పింపుల్స్ ఈ అన్నీ ఎక్కువ వస్తున్నాయి కదా. అవునంటారా కాదంటారా? కామెంట్ సెక్షన్ లో మీ వ్యూ కూడా నాతో షేర్. మనం ఈ సోప్ తయారు చేసుకోవడం వల్ల ఏంటంటే ఆ నలుగు పిండిలో ఉండే బెనిఫిట్స్ అన్ని సోప్ ఫామ్ లో మార్చి మనం ఎవ్రీడే యూజ్ చేసుకుంటాం. ఎందుకంటే ఈ రోజుల్లో మనం సూపర్ బిజీ డేస్ లోని మనకి కంఫర్ట్ కూడా ఇంపార్టెంట్, మరి స్కిన్ హెల్త్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. కాబట్టి మరి స్కూల్కి వెళ్ళే పిల్లలు అంటే మార్నింగ్ నలుగు పెడతాను రా కూర్చో అంటే ఎవరైనా ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. ఇలా సోప్ మనం తయారు చేసుకుంటే వాళ్ళు ఈజీగా స్నానం చేసేస్తారు 5 minutes. ముందు స్నానం చేసినట్టే జస్ట్ 5 minutes టైం పడుతుంది. కాబట్టి వాళ్ళకి ప్రాబ్లం లేదు, మనకి ప్రాబ్లం లేదు, స్కిన్ కూడా హ్యాపీ. అలా అని ఇంకా ఈ సోప్ ని మనం ఎలా తయారు చేసుకోవాలి? ఈ సోప్ కి నేను యూజ్ చేస్తున్నాను ప్యూర్ సోప్. ప్యూర్ సోప్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను అంటే అది లెస్ కెమికల్స్ తో ఫామ్ అయి ఉంటుంది. ఎప్పుడైనా ఏ సోప్ అయితే గట్టిగా ఉంటుందో దాంట్లోని కెమికల్స్ ఎక్కువ ఉంటాయి. ఆ సోప్ని గట్టిగా ఉంచడానికి వాళ్ళు కెమికల్స్ యూజ్ చేస్తారు. ఆ కెమికల్సే మన స్కిన్ని డ్రై చేస్తాయి. కాబట్టి చాలా మంది డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి నేను ముందు నుంచే చెప్తున్నాను, షవర్ జెల్స్ చాలా బాగా పని. అండ్ మనం నలుగు పిండిలో ఉండే ఇన్ఫ్లుయెన్స్ అన్ని మనం ఈ సోప్లో తయారు చేసుకుంటున్నాం. కాబట్టి నేను ఇక్కడ ప్యూర్ సోప్ యూజ్ చేస్తాను. అది లెస్ కెమికల్స్. అది చూస్తే మీరు చాలా మెత్తగా ఉంటుంది, తొందరగా కరిగిపోతుంది. అంటే నార్మల్ సోప్ 15 days వస్తే ప్యూర్ సోప్ 10 days వస్తుంది కదా. అంటే ప్యూర్ సోప్లో కంపేరింగ్ టు మిగతా సోప్ కొంచెం తక్కువ కెమికల్స్ ఉంటాయన్నమాట. అండ్ నెక్స్ట్ అది ఈజీగా అవైలబుల్ కూడా. కావాలంటే మీరు సోప్ బేసెస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సోప్ బేస్ అని అమెజాన్లోని చాలా షాపుల్లో దొరుకుతాయి. లైక్ క్లియర్ సోప్ బేస్ అని, గ్లిజరిన్ సోప్ బేస్ అని, లైక్ గోట్ మిల్క్ సోప్ అని, మిల్క్ సోప్ అని, గ్లిజరిన్ సోప్ అని, ఇలా చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ బేసెస్ అని దొరుకుతాయి. మీరు అవి కూడా కొని తెచ్చి మీకు నచ్చినట్టుగా ఇందులోని మీకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుని బాగా తయారు చేసుకోవచ్చు అనమాట. ఈరోజు మనం చేస్తున్నాం ప్యూర్ సోప్తోని. ఇందులో నేనే ఏ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేశాను, అవి మన స్కిన్కి ఎలా హెల్ప్ అవుతాయి అన్నది నేను ఇక్కడ క్లిప్ యాడ్ చేస్తున్నాను. నేను ఈ సోప్ కోసం ఇక్కడ ప్యూర్ సోప్ యూజ్ చేస్తున్నాను. ప్యూర్ అండ్ గ్లిజరిన్ వాళ్ళ సోప్ అనమాట. అండ్ దీంట్లో 20% ఎక్స్ట్రా ఉంది. ఈ సోప్ మొత్తం నేను యూజ్ చేయట్లేదు, ఓన్లీ హాఫ్ సోపే యూజ్ చేస్తున్నాను. ఈ సోప్ కట్ చేయడం చాలా కష్టం అనుకున్నాను, బట్ చాలా ఈజీ అండి. అది చాలా మెత్తగా ఉంటుంది. నేను ఇక్కడ మైక్రోవేవ్ సేఫ్ బౌల్ తీసుకున్నాను. దీంట్లోనే నేను ఇప్పుడు మైక్రోవేవ్లో మెల్ట్ చేసుకుంటున్నాను. ఓన్లీ 30 seconds కావాలి. 30 seconds కన్నా ఎక్కువ పెట్టాల్సిన అవసరం అస్సలు లేదు. 30 seconds ఇది సూపర్గా మెల్ట్ అయిపోతుంది. చూసారా, నేను హాఫ్ సోప్ని సేవ్ చేశాను, లైక్ నేను ఉంచేసుకున్నాను. నెక్స్ట్ ఇంకో హాఫ్ సోప్ని నేను చిన్న పీసెస్గా కట్ చేస్తున్నాను. ఎప్పుడైనా మైక్రోవేవ్లో మెల్ట్ చేయాలి అనుకున్నప్పుడు అన్ని ఈక్వల్ పీసెస్లో కట్ చేస్తే ఏంటి చాలా నీట్గా మెల్ట్ అవుతాయి అన్నమాట. ఈ సోప్ కట్ చేస్తున్నప్పుడు ఎంత హ్యాపీ వచ్చింది, ఎంత రిలాక్సేషన్ అనిపించిందంటే చాలా చిన్నవి డైమండ్స్ లాగా ఉన్నాయి. ఎంత ఈజీగా అంటే మీరు ఎప్పుడైనా పన్నీర్ కట్ చేస్తున్నప్పుడు ఒక హ్యాపీ ఫీలింగ్ వస్తుంది. ఇఫ్ యు ఆర్ కుకింగ్ లవర్ మీకు అర్థమవుతుంది నేను దేని గురించి మాట్లాడుతున్నాను. చాలా క్యూట్గా అనిపించింది. అన్ని ఒకే షేప్లో గోల్డెన్ కలర్లో, అంటే చాలా బాగుందన్నమాట. మీరు ఇప్పుడు చూస్తే మీకే తెలుస్తుంది. అంటే చాలా ఈజీ. మీరు ఒకవేళ కట్ చేయడం ఇష్టం లేకపోతే గ్రేట్ కూడా చేసుకోవచ్చు. అంటే మనము క్యారెట్ ఇవన్నీ గీస్తాం కదా, దాంతో పాటు చేసుకోవచ్చు. అందులో కొంచెం కష్టం, కట్ చేసుకుంటే కొంచెం ఈజీ. వీటన్నిటిని మీరు ఒకవేళ మీ దీంట్లో మైక్రోవేవ్ లేకపోతే డబుల్ బాయిలర్ మెథడ్లో కూడా మీరు మెల్ట్ చేసుకోవచ్చు. అంటే కింద ఒక కడాయి పెట్టుకోండి, దాని మీద ఇది పెట్టుకుని బాయిల్ చేసుకోవచ్చు. అది కూడా ఒక 5 minutesలో మెల్ట్ అయిపోతుంది. నేను 30 seconds కోసం పెట్టుకున్నాను. ఇంకా ఏమేమి కావాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ అలోవెరా జెల్, కస్తూరి పసుపు అండ్ నీమ్ పౌడర్, కొంచెం ముల్తానీ మిట్టి అండ్ ఆలివ్ ఆయిల్ అండ్ లెమన్ ఎసెన్షియల్ ఆయిల్.
ఈ ఇంగ్రీడియంట్స్ అన్నింటిలో మీకు ఏవైనా నచ్చని ఉంటే తీసేయచ్చు, మీకు ఇంకా నచ్చినవి ఉంటే యాడ్ చేసుకోవచ్చు. లైక్ కుంకుమ పువ్వు కానీ చందన్ పౌడర్ కానీ ఇలాంటివి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. చూడండి, నేను 30 సెకండ్స్ పెట్టిన వెంటనే సోప్ మెల్ట్ అయిపోయింది. అది మైక్రోవేవ్ నుంచి బయటికి తీసిన 1 మినిట్లోనే మళ్ళీ గడ్డ కట్టడం స్టార్ట్ అయిపోతుంది, యాజ్ మీకు వీడియో క్లిప్లో చూస్తున్నట్టుగా. బట్ ఏం ప్రాబ్లం లేదు, మనం ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేసిన తర్వాత మరో 30 సెకండ్స్ పెట్టేసుకుందాం. నేను ఇక్కడ ఆలివ్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. నేను 2 స్పూన్స్ ఆఫ్ ఆలివ్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. మీ స్కిన్ చాలా డ్రై అనుకుంటే మీరు క్యాస్టర్ ఆయిల్ యూస్ చేయొచ్చు, ఇంకా ఆల్మండ్ ఆయిల్ యూస్ చేయొచ్చు, కొబ్బరి నూనె యూస్ చేయొచ్చు. ఇలా మీకు తగ్గట్టుగా మీరు కస్టమైజ్ చేసుకోండి. నేను 2 స్పూన్లు ఆలివ్ ఆయిల్ యూస్ చేశాను. పక్క నుంచి కుషాల్ కూడా అరుస్తున్నాడు, అందే మీరు వీడియో మీకు వినిపిస్తుంటుంది. చూడండి, గడ్డ కట్టడం స్టార్ట్ అయిపోయింది. తర్వాత ఇక్కడ నేను 3 స్పూన్లు అలోవెరా జెల్ యూస్ చేస్తాను. అలోవెరా జెల్ మంచి సన్ స్క్రీన్ లాగా పనిచేస్తుంది. ఇది మీ ట్యాన్ ని రిమూవ్ చేయడానికి చాలా వరకు హెల్ప్ అవుతుంది. ఇలా అలోవెరా జెల్లో ఉన్న బెనిఫిట్స్ అంటే మనం డెడికేటెడ్ గా ఒక వీడియో చేయొచ్చు, అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. నేను ఇంకా యాడ్ చేస్తున్నాను నీమ్ పౌడర్ 1.5 స్పూన్. ఒకవేళ మీకు చెమటకాయలు ఎక్కువ అవుతున్నాయి, మీకు బాడీ ఓడర్ది సమస్య ఉంది అంటే కొంచెం నీమ్ పౌడర్ ఎక్కువ యాడ్ చేసుకోండి. దాంతోపాటు నేను కస్తూరి పసుపు 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను. మీకు ఒకవేళ కస్తూరి పసుపు పడదు అనుకుంటే స్కిప్ చేయండి, కంప్లీట్లీ స్కిప్ చేయండి, ఏం ప్రాబ్లం లేదు స్కిప్ చేసినాం. ఇంకా ఇక్కడ నేను ముల్తానీ మిట్టి యాడ్ చేస్తున్నాను. మీ పిల్లల కోసం చేస్తే ముల్తానీ మిట్టి 1 స్పూన్ యాడ్ చేయండి చాలు. దీంట్లో కూడా చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. చూసారా ఎంత అప్పుడే సోప్ ఎంత గట్టిగా అయిపోయింది. దాంతోపాటు నేను ఇక్కడ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ లెమన్ ఎసెన్షియల్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. లెమన్ ఎసెన్షియల్ ఆయిల్ మీ స్కిన్ని బ్రైట్నెస్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. నేను ఇక్కడ 10 to 15 డ్రాప్స్ ఆఫ్ లెమన్ ఎసెన్షియల్ ఆయిల్ యాడ్ చేశాను. ఇదంతా గట్టిగా అయిపోయింది. సో దీన్ని నేను మరో 30 సెకండ్స్ పాటు మైక్రోవేవ్లో పెట్టి నేను మళ్ళీ మీకు తీసుకొస్తాను. ఇక్కడ మీ దగ్గర సిలికాన్ మోల్డ్స్ ఉంటే సిలికాన్ మోల్డ్ వేసి పెట్టుకుంటే ఇంకా మీరు మంచిగా వచ్చు. నేను ఇక్కడ నార్మల్ ప్లాస్టిక్ కప్ ఒకటి, గాజు కప్ ఒకటి యూస్ చేస్తున్నాను. ఈ 2 వెరైటీస్లో అది ఎలా వస్తుందో మీకు చూపిద్దామని. నేను ఒక్కసారి 30 సెకండ్స్ పెట్టి తీసుకొచ్చాను. దాని తర్వాత నీట్గా ఒకసారి లమ్స్ ఏం లేకుండా బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేయడం వల్ల లమ్స్ లేకుండా ఉంటుంది. తర్వాత ఈ బౌల్స్లోని వేసేసుకుందాం. ఈ బౌల్స్ని కొంచెం ఆయిల్తో గ్రీస్ చేసుకుంటే అంటే ఇంకా బాగా వస్తుంది, ఈజీగా ఉంటుంది మీరు రిమూవ్ చేయడానికి. నేను ఇక్కడ సేమ్ ఆలివ్ ఆయిల్ని 1 డ్రాప్ వేసి ఈ రెండింటిని గ్రీస్ చేస్తున్నాను. మీరు ఆలివ్ ఆయిల్ బదులు కొబ్బరి నూనె రాయొచ్చు, ఏదైనా జస్ట్ పట్టుకుని ఉండడానికి. ఏమీ లేకపోతే వాజిలిన్ కూడా కప్పులకి గ్రీస్ చేయడానికి వేయొచ్చు. మీరు సిలికాన్ మోల్డ్స్ ఉంటే అవి ఇంకా గ్రీజింగ్ కూడా అక్కర్లేదు, అంత నీట్గా వచ్చేస్తాయి. ఈ 2 చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో 1 అవర్ పాటు 1-2 అవర్స్ పాటు ఉంచండి. ఉంచితే ఏంటి బాగా వస్తుంది అన్నమాట. ఈ రెండింటిని నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. మీరు ఇలాంటి సోప్స్ ఎప్పుడైనా తయారు చేశారా లేదా అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎంత ఈజీ కదా చేసుకోవడం. నాకు హార్డ్లీ వీడియోయే 10 మినిట్స్ పట్టింది. అంటే మీరు థింక్ చేయండి, నాకు చేయడానికి లెస్ దాన్ 10 మినిట్స్ పట్టింది. ఆఫ్టర్ 1 అవర్ నేను ఈ 2 సోపులు తీసుకున్నాను. గట్టిగా అయిపోయా లేదా ఒక్కసారి చెక్ చేసుకోండి. చాలా ఈజీగా వచ్చేస్తుంది. కొంచెం సైడ్లు పొడిచి 2 సార్లు కింద గట్టిగా కొట్టండి, వచ్చేస్తుంది. అందుకే సిలికాన్ మోల్డ్ అయితే ఈజీ అని చెప్పాను కదా. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇది గాజు కాబట్టి కింద డబ్బని కొట్టలేను కాబట్టి నేను నైఫ్తోనే ఒకసారి ఇలాగా పొడిచాను అనమాట. వచ్చింది చూసారా, బాగుంది కదా. హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి, దీంతో పెద్దగా లాస్ ఏం లేదు ట్రై చేయడంలో. ఒకసారి మీరు స్నానం చేసి చూడండి, మీకు బాగా ఉంది అనిపిస్తే మీ పిల్లలకి కూడా చేసి చూడండి. ఇందులోని మనం అన్యాచురల్ థింగ్స్ ఏమీ కలపలేదు కాబట్టి ఇరిటేషన్స్ వచ్చే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. బట్ ఒకవేళ మీకు ఈ ఇంగ్రీడియంట్ అయితే పడదు అనుకుంటారు, లైక్ ఇందులో మనం కస్తూరి హల్దీ యూజ్ చేసాం, ఒకవేళ మీకు కస్తూరి హల్దీ పడదు అనుకుంటే మీరు ఆ ఇంగ్రీడియంట్ని టోటల్గా స్కిప్ చేయండి. అలా మీకు తగ్గట్టుగా మీకు నచ్చినట్టుగా యాడ్ చేసుకోండి, కొన్ని మీరు రిమూవ్ చేసుకోండి. అలా చేసి మీకు నచ్చినట్టుగా కస్టమైజ్ కూడా చేసుకోండి సోప్ని. అండ్ ఒకసారి తయారు చేసి చూసి రిజల్ట్స్ ఎలా ఉన్నాయి అన్నది నాతో షేర్ చేసుకోండి. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది, క్లిక్ చేయండి. లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై చూపి.